కార్యకలాపాలు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాన్యులందరికీ కూడా కావాల్సినట్టుగా ఈ పార్టీ చేస్తుందనేటటువంటి నమ్మకాన్ని కలిగించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఖచ్చితంగా అదే రాజ్యాంగాన్ని రక్షించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా బలంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చి 7 సంవత్సరాల పాటు పనిచేసేందుకు సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఆ రోజు పార్టీకి ఖమ్మం జిల్లాలో ఎత్తికినా కానీ దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా ఖమ్మం నగరంలో 60కి 60 సీట్లకు నిలబెట్టి 10 సీట్లు గెలుచుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా ఆ రోజు పిసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు సహకరించి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 10కి 9 సీట్లు గెలవడము గత మూడు సార్లుగా వస్తూ ఉంది. అదే రకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని బ్రతికించేటట్టుగా మీ అందరికి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.